హాయ్ అండి. ఎప్పుడైనా జనవరిలో మామిడి పండు తిన్నారా? మే నెలలో మ్యాంగో అందరూ తింటారు. సో జనవరిలో మామిడి పండు పండింది అంటే నిజంగా మన టెర్రస్ గార్డెన్లో మ్యాంగో సో చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఇది ఫ్రూట్ రెడీ అవ్వగానే జనరల్గా కాయగానే ఎప్పుడు హార్వెస్ట్ చేస్తూ ఉంటాము. సో ఫస్ట్ టైం ఫ్రూట్ ఎలా ఉందా అని టేస్ట్ చేద్దామన్న ఉద్దేశంతో చెట్టుకి ఉంచేసాను అనమాట. సో ఇది భలే కలర్ఫుల్గా రెడీ అయిపోయింది. సో ఈవేళ హార్వెస్ట్కి అయితే రెడీగా ఉందండి. సో మీకు కూడా చూపిద్దామని ఈవేళ హార్వెస్ట్ మీకు కూడా షేర్ చేస్తున్నాను. ఇది జనరల్గా వీడియో చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నానండి. ఇది వచ్చి జనవరిలో హార్వెస్ట్ చేశాను, ఇప్పుడు ఫెబ్లో పోస్ట్ చేస్తున్నాను. సో ఈవేళ వేరే హార్వెస్ట్లు ఏమీ చేయలేదన్నమాట, ఓన్లీ మ్యాంగో. సో కరెక్ట్గా పండిన తర్వాత కోద్దామని అండ్ మీకు ఎలా ఉందో ఏంటో కూడా చూపిస్తాను. అసలు చాలా యాంగ్జైటీతో అది హార్వెస్ట్ చేసిన తర్వాత కట్ చేసి టేస్ట్ చేయాలని చెప్పి ఎంతో ఆతృత అనమాట. సో కట్ చేసేటప్పటికి లోపల మంచి కలర్ అండి, చక్కగా చెట్టును పండిన పండు ఎంత చక్కటి కలరు వచ్చింది అంటే అది అసలు చాలా టేస్టీగా ఉంటుంది కదా. సో నేను కూడా అంతే ఆశగా సో చెట్టుని తెంపి చక్కగా కోసుకొని తిందాం కదా అని హార్వెస్ట్ చేసింది ఇలాగా కట్ చేస్తున్నాను. సో ఫైనల్గా ఫ్రూట్ అయితే టేస్టింగ్ టైం వచ్చేసిందండి. సో కట్ చేసింది కొంచెం ఇద్దరం టేస్ట్ చేసాము, మా వారు నేను కూడా. నాకైతే కొంచెం చప్పగా అనిపించింది, ఈయనైతే చాలా బాగుందన్నారు. సో ఫస్ట్ ఫ్రూట్ కాబట్టి మనం ఇంకా మంచి బలంగానే అందించుంటే ఇంకొంచెం టేస్ట్ బాగుండేదేమో అనిపిస్తుంది. సో ఫైనల్గా మన చెట్టువి మన టెర్రస్ గార్డెన్ మీద జనవరిలో పండిన మామిడి పండు. సో అసలు నాకు అది ఆలోచిస్తేనే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. సీజన్లో మ్యాంగో పండించాము అంటే చాలా హ్యాపీగా ఉంది. సో మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ అలాగే జాన్లో కిషోర్ గారు మన గార్డెన్ విజిట్ చేశారండి. ఈయన వచ్చేసి కిషోర్ దుబ్బి గారు అంటారు. సో బోన్సాయి స్పెషలిస్ట్. సో బోన్సాయి ఎలా చేసుకోవాలి ఏంటి అనే ట్రైనింగ్ క్లాసెస్ కూడా ఇస్తూ ఉంటారు. ఇది యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి, కిషోర్ దుబి అని టైప్ చేస్తే మీకు తెలుస్తుంది. సో బోన్సాయి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆయన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి మీరు అందులో చూడొచ్చు. చాలా మంచి మంచి బోన్సాయి పీసెస్ అయితే ఆయన గార్డెన్లో మీరు చూడొచ్చండి. సో దానికి ఓన్లీ బోన్సాయిల కోసమే ఆయన స్పెషల్గా ఒక ల్యాండ్ తీసుకొని సో అక్కడ ఆయన మాస్టర్ పీసెస్ అన్నీ కూడా అక్కడ ఉంచడం జరిగింది. సో మీరు ఆయన వీడియో కానీ చూసినట్లయితే మీకు కూడా తెలుస్తుంది అనమాట. సో మన గార్డెన్ విజిట్ చేసినప్పుడు ఆయన నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది, మన జేడ్ ప్లాంట్ని ప్రూన్ చేసి సో బోన్సాయి కొంచెం ట్రిమ్ చేశారనమాట. సో ఇలా వచ్చింది. సో ఫైనల్గా దాన్ని ఇంకా ఎలా మెయింటైన్ చేయాలి ఏంటి అనేది కూడా నాకు గైడెన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ కొన్నాళ్ళకి ఇది ప్రాపర్గా మీకు షేప్ వచ్చిన తర్వాత మళ్ళీ మీ అందరికీ కూడా చూపిస్తాను తప్పకుండా. సో ఈ వెల్ట్కైతే ఇలా జరిగిందనమాట. మొత్తానికి ఆయన కూడా మన గార్డెన్ విజిట్ చేయడం జరిగింది. సో మీతో షేర్ చేసుకోవడం కోసం ఈ క్లిప్ కూడా యాడ్ చేస్తున్నాను. చాలా లేట్ అయిపోయింది అండి, ఇవన్నీ పోస్ట్ చేయాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. సో నేనేమో హార్వెస్ట్లతో బిజీ అయిపోయి ఇవి ఎలాగా పోస్ట్పోన్ చేసేస్తూ ఉన్నాను అనమాట. అండ్ ఇది వచ్చేసి మిరాకిల్ ఫ్రూట్ ప్లాంట్ అండి. ఇంతకు ముందు కూడా మీకు చాలాసార్లు హార్వెస్ట్లు చూపించాను. ఈ మధ్య చాలా రోజుల నుంచి ఫ్రూటింగ్ లేదు, చెట్టు కూడా డల్గా ఉందన్నమాట. సో ఒకసారి మళ్ళీ రీపోర్టింగ్ చేసి చూద్దామని చెప్పి సో మట్టి అంతా కంప్లీట్గా డ్రై చేసేసాను వన్ డే అంతా. అండ్ ప్లాంట్ని కూడా నీడలో ఆరబెట్టుకొని సో మళ్ళీ కొంచెం మాన్యూర్లు అవి ఇచ్చి మళ్ళీ మొక్కని కొంచెం రీపోటింగ్ అనేది చేసుకోవడం జరిగిందనమాట. సో మట్టి బాగా డ్రై అయితే ఒకవేళ అందులో ఉన్న బ్యాక్టీరియా ఉన్నా సరే పోతుంది కదా, మళ్ళీ కొంచెం కొత్తగా ఎరువులు ఇచ్చినట్లయితే ఇంకొంచెం మళ్ళీ బూస్టప్లా ఉంటుంది అని చెప్పి సో చిన్న ప్రయోగం అయితే చేశాను. సో మళ్ళీ అలాగే చేంజ్ చేశాను కదా అని చెప్పి కొంచెం పాట్కి పెయింటింగ్ కూడా వేశానండి సరదాగా. ఇదేంటంటే మార్కర్ పెన్ను ఈ మధ్య వీడియోలో చూస్తున్నా, నేను కష్టపడి పెయింట్తో పెయింట్ చేసే కంటే సో వర్క్ ఫాస్ట్గా అవుతుంది కదా అని అమెజాన్ నుంచి ఈ పెన్ అయితే తెప్పించుకున్నాను. సో ఈ పాట్ మీద వేశాను. ఇది వాటర్ ప్రూఫ్ అని చెప్పారు, కాకపోతే నేను చేసిన తర్వాత నాకు అనిపించింది మనం ఎక్కువ పార్ట్స్ చేస్తాం కాబట్టి సో ఇలా స్లోగా చేస్తూ ఉండటం కష్టం. మళ్ళీ నేను ఇది ప్రయోగం అయిపోయి ఇంక మళ్ళీ నా పాత స్టైల్లో పెయింట్తోనే మళ్ళీ డిజైన్ చేసుకోవడం మొదలుపెట్టాను అనమాట. సో ఇదొక్క కొత్త ప్రయోగం చేసుకున్నాను ఒక పెన్ను వెతుక్కొని.
సో ఇది ఈవేళ మీతో షేర్ చేసుకోవాలనుకుని పోస్ట్పోన్ చేస్తున్న విషయాలన్నీ ఈవేళ మీతో షేర్ చేసేస్తున్నాను. సో ఆలస్యమైన మీ అందరికీ ఎంటర్టైన్మెంట్ అనిపించి ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మళ్ళీ కొన్ని పార్ట్స్ వేరే పెయింటింగ్ చేస్తున్నానండి. కమింగ్ వీడియోస్లో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. మనకి ఇంకా హార్వెస్ట్లతోనే వీడియో చేయటం, ఎడిట్ చేసి పెట్టడం ఇది సరిపోతుందన్నమాట. సో హోప్ మళ్ళీ ఆ వీడియోస్ కూడా మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మా బృందావనం. ఆలస్యమైనా సరే మీరందరూ ఆదరిస్తారనుకుని నమ్మి ఈ వీడియో క్లిప్స్ అన్నీ మీ ముందుకైతే తీసుకొస్తున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్.